ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామస్తులు, టీడీపీ నాయకులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ అప్పటి వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే సమయంలో పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని అన్యాయంగా వదిలిపెట్టింది. దీనికి నిరసనగా మేము 63 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు చేశాం. చివరకు పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురంలో పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ ప్రాంతానికి ఒకరోజు జిల్లా ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఇప్పుడు మార్కాపురాన్ని కొత్త జిల్లాగా ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటారని గుర్తు చేశారు. వైసీపీ నేతలు వెలుగొండ పూర్తయిందని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు. కానీ మా ప్రభుత్వం వచ్చే ఏడాదిలోపు మార్కాపురం ప్రాంతానికి వెలుగొండ నీళ్లు తప్పనిసరిగా అందిస్తుందని హామీ ఇచ్చారు. కొనకనమిట్ల మండలంలోనే రిలయన్స్ కంపెనీ 3,000 కోట్ల రూపాయలతో భారీ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మిస్తోంది. త్వరలో 100 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా నియోజకవర్గంలో 32,965 మంది రైతులకు 65,95,00,000 నేరుగా ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ఇటీవల తుఫాన్ సమయంలో ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం తగ్గేందుకు మా కార్యకర్తలు, అధికారులు రాత్రింబవళ్లు పనిచేశారు. అదే సమయంలో వైసీపీ నాయకులు మాత్రం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరిట బిర్యానీలు పంచుకుంటూ సంతకాల సేకరణ చేస్తూ తిరిగారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అది అవసరమా అని ప్రశ్నించారు. రైతులు పంట మార్పిడి పద్ధతులు అలవర్చుకోవాలి, ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మే విధానాన్ని అనుసరించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమం చివరగా మార్కాపురం జిల్లాగా ప్రకటించినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు, టీడీపీ నాయకులు భారీగా పాల్గొన్నారు. నమస్కారం. రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా ఈరోజు పెదారికట్ల గ్రామం రావడం జరిగింది. రైతుల్లో మంచి స్పందన ఉంది. ఈ ప్రభుత్వం రైతుల కోసం కష్టపడి పనిచేస్తూ ఉంది. రైతులకు అన్ని రకాలుగా సబ్సిడీల రూపంలో అధునాతనమైనటువంటి పరికరాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా, మీరు ఏదైనా సరే హార్టికల్చర్ హబ్గా తయారు కావాలి ఈ ప్రాంతం అని చెప్పి రైతులని ఎంకరేజ్ చేస్తూ ఉంది. తప్పకుండా ఈ ప్రాంతం హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుకునే బాధ్యతని మేమందరం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఎంతో అమాయకమైనటువంటి ప్రజానీకం ఉన్నటువంటి ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఈ అమాయకత్వాన్ని పోగొట్టి వాళ్ళకి మెలకువలు నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలా అన్నటువంటి మా ప్రభుత్వ సంకల్పాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తూ మా యొక్క రైతాంగానికి మెలకువలు కానీ, పరికరాల విషయంలో కానీ అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండి మా ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.